ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించి బీఎస్ఎన్ఎల్ ఆస్తులకు రక్షణ కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. బీఎస్ఎన్ఎల్ సేవలను ఆధునీకరించి ఆస్తులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు శంతన్ రామరాజు మాట్లాడుతూ బీజేపీ 10 ఏండ్ల పాలనలో బీఎస్ఎన్ఎల్ బక్కచిక్కి శల్యమయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని విమర్శించారు. ప్రైవేటు కంపెనీల పోటీని తట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ ను ఆధునీకరించి మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పాటుపడాలన్నారు. బీఎస్ఎన్ఎల్ ఆస్తులను పరిరక్షించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఇవాళ ప్రపంచ టెలికాం రంగంలోనే బిఎస్ఎన్ఎల్ అనేటువంటిది ఒక సముచితమైనటువంటి ఒక గౌరవమైన స్థానం. అది గతంలో గత 10 సంవత్సరాల కాలం లోపల ఈ దేశవ్యాప్తంగా అందరికీ సేవలు అందించే బిఎస్ఎన్ఎల్ సేవలు కానరాకుండా పోతున్నాయి. చాలా దౌర్భాగ్యం, దురదృష్టకరమైన విషయం. గత 10 ఏళ్ళ బీజేపీ పాలన లోపల బిఎస్ఎన్ఎల్ వ్యవస్థ, బిఎస్ఎన్ఎల్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనేటువంటిది చిక్కి శల్యమై ఒక శవంగా మారింది. ఇవాళ బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లతోటి ఇవాళ ముందుకు వస్తున్నారు. కానీ ఈ యొక్క ప్లాన్స్ అనేటువంటివి చనిపోయిన శవానికి కేవలం సింగారించడం అని చెప్పేసి తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఇలా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ ఈ ప్రపంచమంతా కూడా 5G 6G సేవలు అందిస్తా అంటే బిఎస్ఎన్ఎల్ ఇంకా 4G సేవలు కూడా అందించకపోతుంది. అదేవిధంగా ఈ దేశంలో వేల లక్షల కోట్ల బిఎస్ఎన్ఎల్ ఆస్తులు మూలబడిపోతున్నాయి. ప్రభుత్వం ఈ యొక్క ఆస్తులను కూడా అమ్మే పరిస్థితి ఉన్నది. ఉద్యోగస్తులను తీసేస్తున్నారు. సర్వీస్ లేదు. ఏ విధంగా చూసినా కూడా ఈ బిఎస్ఎన్ఎల్ సేవలు అనేటువంటి ఈ ప్రజలకు చేరువ కాకుండా ఇంకా దూరంగా పోతున్నాయి. దీనికి అంతటి కూడా ప్రభుత్వ వైఫల్యం కారణం అని చెప్పేసి ఇలా మహబూబాబాద్ పట్టణంలో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ ఒక పోర్టబిలిటీ అనే ఒక విషయం పెట్టారు. అంటే మనకు ఒక నెట్వర్క్ నచ్చకపోతే ఇంకో నెట్వర్క్ పోవడానికి. కానీ బిఎస్ఎన్ఎల్ అనేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ మీద ప్రతి పౌరుని కూడా హక్కు ఉంటుంది. ఇవాళ బిఎస్ఎన్ఎల్ నేను 20 సంవత్సరాల నుంచి బిఎస్ఎన్ఎల్ వాడుతున్నా. ఇది దాటి నేను ఇంకొక ఆడిపోవాలంటే నాకు మనసు ఒప్పదు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థ, అది మన బాధ్యత, మనం ఉంచుకోవాలి. కానీ ఉంచుకుంటే సేవలు లేవు, ఆ సిగ్నల్స్ రావు. చాలా ఇబ్బందికరమైన విషయం. పెద్ద బిల్డింగ్లు వెనక టవర్ చూడండి, 5-6 అంతస్తుల బిల్డింగ్ కావచ్చు, 5-6 తాడి చెట్ల టవర్స్, అంటే ఏ యొక్క కంపెనీ కూడా లేవు. కానీ ఇవాళ ఈ బిఎస్ఎన్ఎల్ వ్యవస్థను సర్వనాశనం చేస్తుంటే ఈ ప్రభుత్వము ప్రైవేట్ కంపెనీలు దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని వేల కోట్లు, అంటే 47,000 కోట్లకు పైగా సంవత్సరం ప్రజల నుంచి పీల్చి పిప్పి చేస్తున్నారు. అంటే ప్రజలు దోపిడీ చేస్తున్నారు. దీనికి అంతటి కూడా కారణం ఈ యొక్క సెంట్రల్ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఆలోచించాలి ప్రజలు. ఎందుకంటే ఎంతోమంది ఇవాళ డిజిటల్ సేవలు కావచ్చు, ప్రతిదానికి కూడా నీకు నెట్ లేనిది, సెల్ లేనిది నడవదు. ఇది సెల్ ప్రపంచం. కాబట్టి ఈ యొక్క వేల కోట్లు దోచుకున్నటువంటి ఈ యొక్క ప్రైవేటు పెత్తందారి వ్యవస్థను నాశనం చేసి బొందబెట్టి ఇవాళ ఈ ప్రభుత్వ భూములను కావచ్చు, ప్రభుత్వ సంబంధించినటువంటి ఆస్తులను, బేస్లను, సేవలను కూడా అందరూ కూడా చేరువలో తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.